స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు. మధ్యాహ్నం 2:15 విచారణకు రానుంది. స్కిల్ డెవలప్మెంట్ ఫైబర్ గ్రిడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్ వేశారు లోకేష్. దీనిపై మధ్యాహ్నం విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్పోజ్ చేసింది ఏపీ హైకోర్టు. విచారణకు సహకరించాలని లోకేష్ను ఆదేశించింది. ఇటు సిఐడికి కీలక సూచనలు చేసింది ధర్మాసనం. లోకేష్కు 41A నోటీసులు ఇవ్వాలని ధర్మాసనం సూచించింది. దాంతో నోటీసులు ఇస్తామన్న ఏజీ శ్రీరామ్ తాము చట్ట ప్రకారమే నడుచుకుంటామని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు అధికారికి సహకరించేలా లోకేష్ను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో విచారణకు సహకరించాలని లోకేష్ను ఆదేశించింది ఏపీ హైకోర్టు. మరోవైపు సిఐడి బృందం లోకేష్కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. 10 రోజులుగా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన సిఐడి బృందం కాసేపట్లో లోకేష్కు నోటీసులు అందజేయనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు. మధ్యాహ్నం 2:15 విచారణకు రానుంది. స్కిల్ డెవలప్మెంట్ ఫైబర్ గ్రిడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్ వేశారు లోకేష్. దీనిపై మధ్యాహ్నం విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్, స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై మధ్యాహ్నం విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ హైకోర్టు 2:15 విచారణకు రానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? ఏపీ హైకోర్టులో లోకేష్ తరపున ఆయన న్యాయవాదులు 2 లంచ్ మోషన్ పిటిషన్లు అయితే దాఖలు చేశారు. ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని, రెండోది ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని. ఈ రెండు పిటిషన్లకి సంబంధించి మధ్యాహ్నం 2:15 తర్వాత ఏపీ హైకోర్టులో విచారణ జరిగే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి సమాచారం కూడా అందుతుంది. ఇప్పటికే ఆయన ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి A14 గా కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీని మీద ఏపీ హైకోర్టులో ఈ రోజున విచారణ కూడా జరిగింది. 41A కింద నోటీసు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నోటీసులు ఇస్తున్నామని చట్టపరంగా 41A ప్రకారం ముందుకెళ్తున్నామని అడ్వకేట్ జనరల్ కూడా హైకోర్టుకు కూడా తెలపడం కూడా జరిగింది. లోకేష్ ని అరెస్ట్ చేయడానికి చూస్తున్నారని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని లోకేష్ తరపున న్యాయవాది ఎవరైతే ఉన్నారో దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా లోకేష్ విచారణకు సహకరించాలని, లేకపోతేనే మేము చట్ట ప్రకారం ముందుకెళ్తామని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో 41A నోటీసు సంబంధించిన మెమోను కూడా అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి లోకేష్ కి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నోటీసులు ఇవ్వడానికి ఇప్పటికే సిఐడి అధికారులు ఢిల్లీలో సిద్ధమైనట్టుగా మనకి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే నోటీసులు ఇస్తామని అడ్వకేట్ జనరల్ చెప్పిన నేపథ్యంలో లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆ పిటిషన్ ని డిస్పోజ్ చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. దీని తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి, అదేవిధంగా ఫైబర్ గ్రిడ్ కేసుకు సంబంధించి సిఐడి నమోదు చేసిన ఈ 2 కేసుల్లో కూడా తనకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని కూడా లంచ్ మోషన్ దాఖలు చేసిన ఈ లోకేష్ పిటిషన్ల మీద ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కూడా ఏపీ హైకోర్టు విచారణ జరపబోతుంది. వీటితో పాటే చంద్రబాబు మీద ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆయన A1 గా ఉన్నారు. ఆయన పిటిషన్ ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో దాని మీద కూడా ఇదే 21వ నెంబర్ న్యాయస్థానంలో అయితే మధ్యాహ్నం 2:15 తర్వాత విచారణ జరగబోతోంది. రఫీ, రైట్. అయితే 41A కింద నోటీసులు ఇవ్వాలని కోర్టు చెప్పింది. అయితే దీనికి సంబంధించి నోటీసులు అందించడానికి ఢిల్లీ వెళ్ళినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా శ్రీకాంత్?
ఇప్పటికే సిఐడి అధికారులు ఢిల్లీలో మకాం వేశారనేది అయితే మనకి తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. లోకేష్ కి సంబంధించి అరెస్టు జరుగుతుంది, లేకపోతే ఆయన అదుపులో తీసుకుంటారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజున కోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రావటం, ఆయన్ని అరెస్టు చేస్తారు కాబట్టి ముందస్తుగా బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున న్యాయవాదులు కోరిన నేపథ్యంలో 41 నోటీసుని ఇవ్వాలని న్యాయస్థానం చెప్పడం, అందుకు సిద్ధంగా ఉన్నాము, నోటీస్ ఇచ్చి చట్ట ప్రకారం 41A ప్రొసీడ్ అవుతాము, దాన్ని ఫాలో అవుతామని కూడా అడ్వకేట్ జనరల్ చెప్పిన నేపథ్యంలో ఆ నోటీస్ కాపీని ఈ రోజునే లోకేష్ కి ఎవరైతే సిఐడి తరపున అధికారులు ఇవ్వబోతున్నారనేది అయితే మనకి తెలుస్తూ ఉంది. ఇక ఆ నోటీసుకి సంబంధించి విచారణకు హాజరు కావాలనే నోటీసుకి సంబంధించి స్పెసిఫిక్ టైం, అంటే ఏ రోజున ఎన్ని గంటలకు అనే విషయాన్ని చెప్పాలని కూడా న్యాయమూర్తి దగ్గర లోకేష్ తరపున న్యాయవాదులు కోరినప్పటికీ కూడా అందరికీ ఇచ్చినట్టుగానే ప్రొసీజర్లోనే నోటీసు ఇస్తారు, దానికి పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నోటీసును అయితే ఇస్తామని అయితే అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా చెప్పిన నేపథ్యంలో నోటీసు ఏ రోజున హాజరు కావాలనే దాని మీద ఇప్పటికీ స్పష్టత రానప్పటికీ కూడా ఈ రోజున సిఐడి అధికారులు లోకేష్ కు నోటీస్ ఇస్తే కనుక అందులో ఖచ్చితంగా టైము డేటు మెన్షన్ చేస్తారని అయితే మనకు అర్థమవుతుంది. ఈ రోజు ఖచ్చితంగా లోకేష్ కి ఢిల్లీలో అధికారులు నోటీసులు ఇస్తారనేది అయితే మనకి దగ్గర సమాచారం.